హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఆల్రెడీ తమ్మైల్ చూసింటే వీడియో అనేది ఏమనేది అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో వచ్చి మా రాఖీ సెలబ్రేషన్ అండి. రాఖీ సెలబ్రేషన్తో పాటు ఇంకా రాఖీ సెలబ్రేషన్ అంటే నేనైతే మా అన్నకి రాఖీ కట్టాలంటే ఊరికైతే వెళ్ళాలి కదండి. సో ఇంకా ఊరికైతే వెళ్ళాను. ఇంకా ఊరికి వెళ్తే అక్కడైతే మాకి తోటలో అయితే గుడి ఉంది కదా. సో ఇంకా పౌర్ణమి రోజు కాబట్టి ఇంకా ఆ రోజు అక్కడ ప్రత్యేకతమైన పూజలు అయితే కంపల్సరీ ఉంటాయి. సో అలా కూడా దీంట్లో అయితే చూపించేస్తాను. ఇంకా కట్ చేస్తే మేమైతే తోటలోకి వెళ్ళామండి. ఇది సోమవారం మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడైతే సత్యనారాయణ పూజ అయితే చేస్తున్నారు మార్నింగ్ అయితే. సో ఇంక అక్కడికైతే వెళ్ళేసాము. మేము కూడా వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ పూజ అయిపోయేటప్పటికి వెళ్ళామన్నమాట. అప్పుడు జాయిన్ అయినాము. ఇంకా సో ఇంక ఇక్కడికి వెళ్ళేసి పూజ అయితే కొంతసేపు ఇంకా ఉండేంత వరకు విని కథలన్నీ లాస్ట్లో ఇంకా దేవునికి అయితే ముక్కొని తీర్థప్రసాదాలు అయితే తీసేసుకున్నాము. ఇదైతే సత్యనారాయణ పూజ. అలాగే ఇంకొద్దిసేపు ఇలా తోటంతా అయితే ఒక రౌండ్ అంతా వేసేయాలండి. ఇదంతా మా తోటే అండి. ఇంకిక్కడ మా తోటలో అయితే వరి పంటను అలాగే ఇలా మొక్కజొన్నలు అయితే వేశారండి. సో ఎవరికైనా నేచర్ లవర్స్ ఉంటే ఈ వ్యూని అయితే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదండి. సో నేను కూడా నేచర్లోనే, అది ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇలాంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన గాలి ఉంటుంది కదండి. సో దీన్ని కూడా నేను కూడా ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిసేపు అయితే ఇక్కడే ఉన్నాము. ఇంక ఇక్కడ ఉండి అయితే ఇంటికి అయితే వెళ్ళేసామండి. ఇంక కట్ చేస్తే ఈవినింగ్ అయితే మళ్ళీ అయితే మేము తోటలోకి అయితే వచ్చాము. ఇంకా అప్పుడు తోటలోకి వచ్చాలకి ఇక్కడైతే ఇంకా ఈ ఉరాలైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళనైతే ఉరాలల్లో అంటారు. మా సైడ్ అయితే ఒక్కో సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదండి. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. వీళ్ళనైతే పిలిపించారండి. వీళ్ళు చాలా పద్యాలు చెప్తారు. చిన్న చిన్న పాముల బట్టి ఇంకా వాళ్ళైతే అక్కడైతే పద్యాలన్నీ అలా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు కదండి. అలాగే ఇక్కడైతే మహేశ్వరి అమ్మవారు అనమాట. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. అమ్మవారు ఎంతో కలగా ఉంది కదండి. నిజంగా అమ్మవారు వచ్చేసినట్టే ఉంది. ఇంక ఇక్కడ చూపిస్తున్నది వచ్చి శివుని అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నారండి. ఇవన్నీ 101 బింది. ఇవి కూడా ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి నుంచి నీళ్లు తీసుకొని రమ్మన్నారు, నిండు బిందె నీళ్ళు. ఎందుకంటే అభిషేకానికి యూజ్ చేయడానికి ఒక్కొక్క బిందిలో పాలు, నెయ్యి, పెరుగు, చక్కెర, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధపు నీళ్ళు అన్నీ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నారండి. ఎందుకంటే శివునికి అభిషేకం కోసము. సో ఇంక ఇలా అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే శివునికి అభిషేకం ఉందండి. సో అందుకోసము ఇంక ఇప్పుడైతే అమ్మవారి గుడిలో నుంచి ఆ సైడ్ అయితే శివాలయం ఉందండి. సో ఇంక అందుకోసం అక్కడికి శివాలయంకి వెళ్ళడానికి అది కూడా అందరూ ఈ బిందెల్ని జెంట్సే ఎత్తుకుంటున్నారండి. సో అందరూ ఇంకైతే బయటకైతే తీసుకెళ్తున్నారు శివాలయంలోకి. సో ఇంకా వీళ్ళైతే ఫస్ట్ ఊరాలు ఇలా ముందు పోతే వెనకల ఇంక ఈ బిందెలన్నీ పోతున్నాయి. వీళ్ళైతే మళ్ళీ అయితే ఇలా స్టార్ట్ చేశారండి. ఇక్కడ అందరూ అయితే బయటికి అయితే వచ్చేసారండి. ఇంకా శివాలయం దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇంక ఇక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చి శివుని చుట్టూ 3 రౌండ్లు అయితే వేస్తారు. ఈ బిందెలన్నీ తీసేసుకొని ఇక్కడ చూడండి అందరూ ఈ బిందెలు తీసుకొని అయితే 3 రౌండ్లు అయితే వేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే శివాలయంలో అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారండి. జనాలు అయితే చాలా మంది వస్తారు. ఇది ఈ ఒక్క రోజే కాదండి, శ్రావణ పౌర్ణమి అనే కాదు, ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. కొంతమంది కుజదోషం ఉండేవాళ్ళు, అలాగే పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇలా చాలామంది అయితే ఇక్కడ హోమం జరుగుతుందండి ప్రతి పౌర్ణమికి. సో హోమంకి అయితే కూర్చుంటారు. చాలామంది నమ్మకం అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నిజం చెప్పాలంటే విజయవాడ, బెంగళూరు, ఇక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికైతే. ఇది ఓన్లీ జరగబట్టి ఇది 3 years అయింది. కానీ చాలామందికి మంచి జరిగిందని అయితే ఇక్కడికైతే వస్తుంటారు.
అంటే 3 ఇయర్సే కాదండి, అంతకుముందు చిన్న గుడిలాగా ఉండే. మా తాత అయితే మాకు తెలిసిన అంటే మాకు బుద్ధి వచ్చినట్టు నుంచి మేము చూస్తున్నాం. మా తాత అయితే పూజలు అయితే ఇక్కడ చేస్తారు. చిన్న పుట్టుండి చిన్న గుడిలాగా ఉండే. ఇప్పుడు బాగా మంచిగా గుడి అయితే అయింది ఇక్కడ. సో ఇలా అయితే అభిషేకాలు అయితే బాగా జరిగిందండి శివునిది అయితే. ఇంకా తరువాత ఇక్కడైతే నంది అభిషేకం చేస్తున్నారు శివునికి. ఇలా ఈ బూది అన్ని అభిషేకం చేశారు. ఇంకా తర్వాత ఇక్కడ నంది అభిషేకం చేయాలి కదా, సో అందుకోసం ఇక్కడైతే నంది చుట్టూ అయితే తిరుగుతున్నారు. ఇక్కడ నంది అభిషేకం చేయడం కోసం కూడా. ఇక్కడ అందరూ హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటా అయితే ఇక్కడ అభిషేకాలను అయితే నందీశ్వరునికి కూడా స్టార్ట్ చేసేయడం అయింది. అభిషేకం చేయడము అయిపోయింది. ఇంకా ఇక్కడ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత శివుని అలంకరణ ఎలా ఉందంటే ఇలా ఉంది చూడండి, ఎంత బాగుంది కదా శివుని అలంకరణ. ఇంకా శివయ్య అలంకరణ అయితే ఇలా అయితే అయిపోయింది. ఇంకా శివయ్య అలంకరణ అయిపోయిన తర్వాత అప్పటికే 6:45 అయిపోయింది. సో ఇక్కడైతే హోమం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ హోమం కూడా లేట్ అయిపోతుందని ఇంక అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చింటారు కదా, సో ఇక్కడ హోమం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి ఎందుకో తెలుసా కదా అండి, ఈ రాఖీ అయితే కట్టాలి కదా అన్నకి. సో అందుకని ఇంకా మార్నింగ్ అయితే రాఖీ కట్టలేదు, ఎందుకు 1:30 వరకు బాగాలేదు, అందుకని ఈవినింగ్ కడదామని చెప్పి 7కి ఇంకా ఇంటికైతే బయలుదేరాను. అది కూడా నిండు పౌర్ణమిలో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మా రాఖీ సెలబ్రేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే తినొచ్చి మా నాన్న వాళ్ళ అక్క అనమాట, మా మేనత్త. సో అందరికంటే పెద్ద ఆమె. మా నాన్న వాళ్ళు 9 మంది. 9 మంది కంటే మా బెస్ట్ అత్త అన్నమాట ఇక్కడ. సో ఇంకా మా అత్త మా నాన్నకైతే రాఖీ కట్టడానికి అయితే వచ్చింది ఇక్కడ. సో ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళవే అయిపోవాలి కదా అండి, సో ఇంకా వాళ్ళది అయిపోవాలి అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం మా రాఖీ సెలబ్రేషన్ కోసం. ఇక్కడ చూడండి మా నాన్న ఎంత నీట్గా కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడో వాళ్ళ అక్కకైతే. నిజంగా అప్పుడోళ్ళు ఈ రాఖీలు ఇవేం అవసరం లేవు అంతగా, కానీ కూడా ఎంత వెలువిస్తున్నారో చూడండి. ఇక్కడైతే మా నాన్న మా అత్తకైతే రాఖీ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు, శారీ తీసేసుకోమని అమౌంట్ అయితే. ఇంకక్కడ మా అత్తది అయితే అయిపోయింది. ఇప్పుడు మా సెలబ్రేషన్స్ అనమాట. అంతే, నేను మా అన్నకి కట్టే మా రాఖీ సెలబ్రేషన్స్, మా అన్నకి రాఖీ కట్టే టైం అయితే వచ్చేసింది. సో ఇంక ఇక్కడైతే మా అన్నకైతే నేను రాఖీ కడుతున్నాను. మా అన్నతో పాటు నేను నా మేనల్లులకు కూడా రాఖీ కడతానండి ప్రతి ఇయరు. మా అన్న కొడుకులు పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా నేను రాఖీ కడుతున్నాను. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టము. నాకే కాదులేండి, బేసిక్గా ప్రతి ఆడపిల్లకు కూడా పుట్టినీళ్ళు అంటే చాలా ఇష్టమే ఉంటుంది. అలాగే ఇంకొకటండి, మనం నిజంగా పెళ్ళికి ముందు అన్న కానీ తమ్ముళ్ళు కానీ ఎంత కొట్టుకుంటామో కదా, కానీ అదే మనకి ఏమన్నా కష్టం వస్తే ఆ టైంలోనే అన్నళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వస్తారు. ఇంకా అది పెళ్ళైనాక మరింత బాండింగ్ అయితే ఎక్కువైపోతుంది కదా, అందరికీ ఇంతే కదండి, ఇదైతే నిజం కదా. ఇంకా ఇక్కడైతే మా అన్నకైతే రాఖీ కట్టేసాను ఒకటి, ఇంకోటి కడుతున్నారు. ఎందుకు 2 కడుతున్నారు అనుకుంటున్నారా? సో ఇక్కడైతే మా అన్నకి ఒక అక్క కొలిగ్ ఉంది. ఆ అక్క అయితే ఎప్పుడు ప్రతిసారి పంపిస్తుందండి. ఆ అక్క అయితే మా అన్నకి రాఖీ ప్రతి ఇయర్. సో ఆ రాఖీని అయితే నేనే కడతా ఇక్కడైతే. ఇంకా మా అన్నకైతే రాఖీ కట్టేసాను. ఇంకా మా చిన్న 2 అల్లుళ్ళు ఉన్నారు కదా అండి, సో అల్లుళ్ళు కూడా ఇంకా నాకెప్పుడు కడతామని అయితే చూస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా పెద్దోనికి అయితే ఇక్కడైతే రాఖీ కడుతున్నాను. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నోడు మా అన్నకి రాఖీ కట్టిండేటు అయితే చూస్తున్నాడు. చూడన్నా నీకు కట్టింది, ఇంకా అత్త నాకు కట్టలేదు, నువ్వు ఇచ్చేయని అయితే ఇక్కడైతే చెప్తున్నట్లయితే చూస్తున్నాడు. ఇంకా మా పెద్దోడికి అయిపోయింది కదా, ఇప్పుడు మా చిన్నోనికి అయితే కట్టేయాలి కదా అండి త్వరగా. సో ఇంకా మా చిన్నోనికి కూడా అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాను ఇక్కడైతే. ఇంకా రాఖీ కట్టడం అయితే అయిపోయింది. రాఖీ కట్టినాక ఇంకా వాళ్ళకైతే హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇంకైతే వాళ్ళకి స్వీట్లు అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే చిన్నోళ్ళకి పెడుతున్నా. తినిపించేటప్పుడు ఫస్ట్ చిన్నోళ్ళకి పెట్టాలంటే ఇంక ఇక్కడ మా పెద్దోడికి అయితే స్వీట్ వద్దంటే, ఎందుకంటే కొంచెం ఫీవర్గా ఉందండి, ఇంక అందుకే ఎక్కువైతే బలవంతం చేయలేదు. సరే అని ఇంకా ఊరికే అయిపోయినా. తర్వాత ఇక్కడైతే మా అన్నకి స్వీట్ పెట్టినాను. ఇంకా మా అన్న నాకు
స్వీట్ పెట్టినాక చూడండి స్వీట్ ఇంకా మా అన్న ఇక్కడైతే మొత్తం అంతా స్వీట్ పెట్టేస్తున్నాడండి. ఇంకా ఇప్పుడు కూడా మా అల్లరి అయితే ఇలానే ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు కూడా తిడుతుంది, పెళ్ళైనా కూడా మీ ఇద్దరు ఇంకా కొట్టుకుంటారేమే అని. ఇంకొక విషయం అండి, ఇంత కొట్టుకున్నా నిజంగా అదే మనకి కష్టం వచ్చినా అన్న అక్కడ వాళ్ళకి కష్టం వచ్చినా మనము ఉండలేము, వాళ్ళు ఉండలేము. అదేనేమో బాండింగ్ అంటే నిజంగా. ఇంకొకటండి, వాళ్ళు ఏదో మనకి అంతా ఇచ్చేయాలని కాదు, మనం పోయినప్పుడు వాళ్ళు సంతోషంగా, మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటే చాలండి. నేనైతే ఆ విషయంలో చాలా లక్కీ అండి. వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చేయాల్సిందేవి ఇచ్చేసే ఉంటారు, ఎవరికైనా ప్రతి ఆడపిల్ల బాగుండాలని. సో మనం కూడా వాళ్ళని అలానే చూసుకోవాలి. ఇంకొక విషయం అండి, పుట్టింటైతే ఏ ఆడపిల్ల కూడా ఏ కారణం కూడా పోగొట్టుకోకూడదండి. అదైతే నేను చాలా అయితే నమ్ముతాను. మీరు కూడా ఇలానేనా? నాయనైతే నా ఒపీనియన్ ఇదైతే. నా ఒపీనియనే కాదండి, నేనైతే ఇలానే ఉంటా. ఇక్కడైతే మా అన్న వదిన కాళ్ళకైతే నమస్కారం అయితే పెట్టేసుకున్నా. ఇంకా వాళ్ళు కూడా ఆశీర్వదించేశారు. ఇక్కడైతే మా పెద్దోడు చూడండి, వాడు కూడా అక్షింతలు అయితే తీసేసుకున్నాడు, ఆశీర్వదిస్తాడంట నన్నైతే. ఇంకా పెద్దోళ్ళు వచ్చి చిన్నపిల్ల వాళ్ళ కాళ్ళైతే ముక్కకూడదంట, అందుకోసమైతే ఇంకా వాడే నా కాళ్ళకైతే ముక్కున్నాడు. ఇంకా సో వాడినైతే నేనైతే ఇలా ఆశీర్వించిన, ఎంతో బాగా ముక్కుంటున్నాడో చూడండి వాడైతే. ఇంకా వాడు పాపం ఇంకా వాడి చేతితో అక్షింతలు తీసుకున్నాడు కదా అండి. ఇంకా ఆ అక్షింతలైనా నేను వేయించుకోవాలని అయితే అనుకున్నా. అందుకోసం అయితే ఇంకా వాడి చేతిలో అక్షింతలు తీసేసుకొని ఇంకా నేను కూర్చుంటే ఇంకా నా మీద అయితే వాడు ఎంత ప్రేమగా వేస్తున్నాడోనండి. అసలు వాడి చిన్ని చిన్ని చేతులతో నిజంగా అబ్బా చూడ్డానికి ఎంతో ముచ్చటగా అనిపించేసింది మా లడ్డుగాడైతే. పిల్లలు ఇలాంటివి చేస్తే ఎంత ముద్దగానే ఉంటారో కదండి నిజంగా. ఇక్కడైతే మా నాన్నకు కూడా ఇంకైతే నేనైతే మా నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇక్కడైతే మా అమ్మ అయితే కింద ఏమో వంట చేస్తుంది, ఇంకా నాన్న ఇక్కడే ఉన్నాడు కదా. ఇంకా సో నాన్నతో కూడా ఇంకా ఈయప్ప చూడండి, మా చిన్నోడు కూడా నన్ను ఆశీర్వాదిస్తాడంట. వాడు కూడా అక్షింతలు అయితే తీసుకున్నాడు. సో ఇంకా వాడి చేతి కూడా అయితే వేపించేసుకున్నా. అలా చిన్నపిల్లలు చేస్తే ఎంతో సరదాగా ఉంటుంది కదా అండి. ఇంకా సో మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మీ రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగిందో చెప్పండి. ఇంకా మళ్ళీ కట్ చేస్తే మేమైతే మళ్ళీ ఇంకా తోటలోకి వచ్చామండి. ఇంకా తోటలో ఇంకా అప్పటికి హోమము అన్నీ అయిపోయినాయి. ఇంకా మహామంగళారతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలా అయితే చేస్తారండి. స్టార్స్ వేసేసి ఇలా అయితే లైట్లన్నీ ఆఫ్ చేసి అయితే వెలిగిస్తారు. ఎంత బాగా వెలిగించారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసారు కదా అండి, ఆ స్టారు తర్వాత ఆ త్రిశూలం ఎంత బాగా వెలిగిందో. అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలా అయితే వెలిగిస్తారండి. ప్రతి పౌర్ణమికి చేస్తారు. ఇక్కడైతే ఇప్పుడు ఇందాక ఒక చిన్న ఉయ్యలలాగా ఉంది కదా అండి, ఆ అమ్మవారు అమ్మవారు ఊరేగించాలన్నా కూడా ఆ అమ్మవారినే తీసుకొని వెళ్తారు. అలాగే బయట హోమం జరుగుతుంది కదా అండి ప్రతి పౌర్ణమికి. ఇంకా అలా హోమం జరిగే దగ్గర అయితే అమ్మవారిని పెట్టుకుంటారు. ఈమె వచ్చి శక్తిపీఠం అమ్మవారు, మహేశ్వరి అమ్మవారు అనమాట, ఊరేగింపు అమ్మవారు. సో ఇంకా అమ్మవారిని అయితే ఇలా అమ్మవారి గుళ్ళకైతే తీసుకొచ్చారు. లోన్ పెడతారనమాట, అక్కడైతే పెట్టేస్తారు అమ్మవారిని తెచ్చిన ప్రతిసారి ఇలా అయితే చేస్తారండి. నిజంగా అమ్మవారు పట్టుకుంటే అమ్మవారు దానంతకు దానే షేక్ అవుతుంది అనమాట ఆ ఉయ్యాల. అది నిజమండి, అంటే నమ్మే వాళ్ళకైతే తెలుస్తుంది. కొంతమంది అవునా వీళ్ళే ఊపుతారేమో అనుకుంటారు, లేదు నిజంగానే అలా ఇప్పుడు చూస్తున్నారో చూడండి, అలా అయితే తిప్పేస్తుంది అమ్మవారు అందరినీ అయితే. నిజంగా ఎవరు ఎత్తుకున్నా అలానే చూడండి ఎంత ఇది చేస్తుందో, వాళ్ళు కూడా ఎంత ట్రై చేస్తున్నారో అమ్మవారిని అయితే ఎలా అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నదో. ఇంకా అలా అయితే కొంతసేపు అంతా చేసిన తర్వాత ఇంకెక్కడికైతే ఆ అమ్మ స్థానంలోకి ఇంకా అమ్మవారిని అయితే ఇంకక్కడైతే పెట్టేదానికైతే ట్రై చేసేసి ఇంకా అక్కడైతే అమ్మనైతే అక్కడికి పెట్టేస్తారండి.
ఇంకా ఆమె స్థానంలోకి అయితే ఆమె అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మహామంగళారతులు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇంక ఇక్కడ మహామంగళారతులన్నీ ఇచ్చేసారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఈ భోజనాలు కూడా ఉంటాయి. ఇంకా అందరూ అయితే భోజనాలు అందరూ చేసేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా భోజనాలు అవన్నీ ఇంకేం వీడియో తీయలేదండి. ఇంక అప్పటికే కొంచెం లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలు అందరం వచ్చాం కదా అన్నవాళ్ళు అంతా. సో ఇంకా అందుకని ఇంకా భోజనం చేసుకొని అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరినాము. ఇదే అండి మా శ్రావణ పౌర్ణమి, అలాగే మా రాఖీ సెలబ్రేషన్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.